గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్య నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమ. నేడు భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి మాఘశుద్ధ అష్టమి రోజు భీష్ముడు పరంపదించాడు. దాని తర్వాత వచ్చే ఏకాదశిదే భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశి రోజు ఆ మహా పితామహుడు కురూర్ధుడు భీష్మాచార్యుని వారిని స్మరించుకుంటూ ఆ స్వామికి తర్పణాలు విధిగా వదలడం అనేది ఆయన ఆత్మకు శాంతి ఇస్తుందని పురాణాలు పోషిస్తున్నాయి. కేవలము తల్లిదండ్రులు బతికున్నప్పటికీ కూడా ఆయనకు మనం తర్పణాలు ఇచ్చినట్లయితే ఆయన ఆత్మ శాంతిస్తుంది. అది మనకు మన బిడ్డలకి చాలా మంచి శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక రెండవ పాయింట్కి వచ్చినట్లయితే ఈరోజు తెల్లవారుజామున ప్రారంభమయ్యేటువంటి ఏకాదశి ఉదయాన్నించి శుభ్రంగా తలస్నానం చేసి విష్ణువు దగ్గర కూర్చొని మహావిష్ణువు వద్ద కూర్చొని ఆ బొమ్మకి మనం రకరకాలుగా సహస్రనామ పూజ అయితేనేమి, అష్టోత్తర పూజ అయితేనేమి అన్ని రకాల పూజలు చేసి ఆ స్వామిని ఆర్తితో పిలిచినట్లయితే మరియు పళ్ళు ఫలములు కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పణ చేసుకొని ఆ స్వామికి రకరకాల మంగళహారతి ఇచ్చినట్లయితే స్వామి ఎంతో సంతోషిస్తాడు. ఈ ఉపవాసము ఈరోజు ఉదయం ఏకాదశి ప్రారంభించి ఉంది. మరుసటి రోజు వచ్చే సూర్యోదయం తర్వాత వచ్చే ద్వాదశి వరకు ఖచ్చితంగా ఉండాలని మనకు శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ ఉపవాసము చాలామంది ఉంటుంటారు. ఖచ్చితంగా ఉపవాసం అనేది ఈ భీష్మ ఏకాదశిలో ఒక భాగం. శక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. శక్తి లేని వాళ్ళు పళ్ళు తిని ఉపవాసం ఉండొచ్చు. అది లేని వాళ్ళు కనీసం ఏదో మధ్యాహ్నంగా ఉప్మా చేసుకొని కూడా ఉపవాసం ఉండొచ్చు. ఈ ఉపవాసం వల్ల శరీరము ఆరోగ్య ప్రక్రియ, అదే జీర్ణ ప్రక్రియ పూర్తిగా మెరుగుపడుతుంది. కాబట్టి శాస్త్రపరంగా చూసినా ఆరోగ్యపరంగా చూసినా కూడా ఉపవాసం ఉండడం కరెక్ట్ అని మనకు చాలామంది చెప్తున్నారు. అంతేకాకుండా ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు భజనలు, విష్ణు రూప అవతారాలైనటువంటి కృష్ణుడైతేనేమి, రాముడైతేనేమి, లక్ష్మీనరసింహస్వామి అయితేనేమి, గోవిందనామాలు అయితేనేమి ఆ స్వామికి సంబంధించిన భజనలతో ఆ స్వామిని ప్రశంసించడం, ఆ స్వామిని స్తుతించడం. అంతేకాకుండా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ లేదా నమ శివాయ అంటూ ఈరోజంతా కూడా ప్రార్థన చేయండి. ఇది కూడా అవకాశం లేని వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని 3 సార్లు జపించినట్లయితే అది విష్ణు సహస్రనామ పారాయణకి సమానమని మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అట్లా చేయండి. అపదామపహర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం. ఈ మంత్రాన్ని కూడా చెప్పండి. విష్ణు సహస్రనామం పారాయణము ఈరోజే ప్రపంచానికి పుట్టినరోజుని, ఈరోజే విష్ణు సహస్రనామం పుట్టినరోజుని చెప్తారు. కాబట్టి విష్ణు సహస్రనామం మనసుకు శాంతి, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, మన కుటుంబ శ్రేయస్సుని, అన్ని రకాల దోషాలని పోగొట్టి మంచి శక్తిని, మంచి యుక్తిని, రకరకాల అనారోగ్యాలను చేరనీయకుండా చేస్తుందని మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈరోజు మీకు వీలున్నంతలో ఖచ్చితంగా హరినామ భజన చేయండి. ఏమీ చేయలేని వాళ్ళు హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే 108 నిమిషాలు చేయండి. మహావిష్ణువు సంతోషిస్తాడు. చేతనేంత వరకు అనాథులకు, అనాథలకు ఏదైనా సరే మీకు తోచిన వస్తువు దానం చేయండి, వస్త్రం దానం చేయండి, ఫలహారం దానం చేయండి, వీలైతే భోజనం దానం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. మీకందరికీ ఆ మహావిష్ణువు అనుగ్రహం, ఆ భీష్మాచార్యుడికి అనుగ్రహం పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి భీష్మ ఏకాదశి శుభాకాంక్ష తెలియపరచుకుంటున్నాం.